గిఫ్ట్ చూసి ఎక్సైట్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటారా? అలా మా తమ్ముడైతే నా కోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చాడు. ఒకప్పుడైతే ఎవరైనా గిఫ్ట్ ఇవ్వగానే దాన్ని పీకి పాకం పెట్టి అందులో ఏముందో చూసేదాకా మనసు ఊరుకునేది కాదు. ఇప్పుడు ఆ ఛాన్స్ మన పిల్లలు తీసేసుకుంటారు కదా. అలా మనోడు కూడా గిఫ్ట్ లాక్కొని వచ్చి దాన్ని చింపిన దాకా ఊరుకోలేదు. నేనైతే ఒకప్పుడు గిఫ్ట్ అంటే ఆ గిఫ్ట్ ర్యాప్ ని కూడా చాలా జాగ్రత్తగా ఓపెన్ చేసి దాచుకునేదాన్ని. దాని లోపల ఉన్న ఐటమ్ ని ఎన్ని రోజులు దాచుకుంటానో ఎన్ని రోజులు వాడతానో తెలియదు కానీ గిఫ్ట్ ర్యాపర్లు మాత్రం బోలెడంత ఉండేవి. మా మమ్మీ తిట్టేది కూడా ఏంటి చెత్తంతా అని. నాకు తెలిసి ఇప్పటికి కూడా మా ఇంట్లో ఉండే ఉంటాయి అవి. ఇప్పుడు ఆ అలవాటు లేదనుకోండి. మనకి గిఫ్ట్లు ఇచ్చే వాళ్ళే చాలా తక్కువ. ఇంకా అవి దాచుకోవడం అనేది ర్యాపర్స్ దాచుకోవడం అనేది ఇంకా కామెడీగా అనిపిస్తుంది. ఫైనల్ గా నాన్న కుస్తీలు బడి ఓపెన్ చేసాము. ద గిఫ్ట్ ఇస్ హియర్. మంచి బ్యూటిఫుల్ వాచ్ ఇచ్చాడు మా తమ్ముడు నాకు. యూజువల్ గా నాకు గిఫ్ట్ ఇచ్చే అలవాటు ఎక్కువ. అండ్ ఆ గిఫ్ట్ కూడా చాలా థాట్ఫుల్ గా యూస్ఫుల్ గా ఉండాలని చెప్పి చాలా ఆలోచించిస్తాను. నా దృష్టిలో గిఫ్ట్ అంటే ఇట్స్ నాట్ అబౌట్ మనీ, ఇట్స్ ఆల్ అబౌట్ ద హ్యాపీనెస్. అవును, మనకి ఇష్టమైన వాళ్ళకి వాచ్ గిఫ్ట్ చేస్తే విడిపోతాము అని నేను చాలా సార్లు విన్నాను. మీరు ఇలాంటివి నమ్ముతారా? నేనైతే నమ్మను. అన్నట్టు మీరేంటి సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు? వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి.